జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 13న శని తిరోగమనం వల్ల అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మిథున, కర్కాటక, మకర రాసుల వారికి అదృష్టాన్నిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారం మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఈ మార్పులు శుభయోగాలను సృష్టిస్తాయి, కొన్నిసార్లు అవి సవాళ్లుగా కూడా మారతాయి. జూలై 13న ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనం మహా విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం మొత్తం 12 రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాసుల వారికి మాత్రం ధనలాభం, కెరియర్లో సక్సెస్, వ్యాపారంలో లాభాలు ఇలా ఎన్నో వాటిని అందిస్తుంది. మరి విపరీత రాజయోగం ఏ రాసుల వారికి కలిసి వస్తుంది, ఏ రాసులవారు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన విపరీత రాజయోగంతో ఈ రాసుల వారికి బోలెడు లాభాలు. మిథున రాశి వారికి ఈ రాశి యొక్క అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఎక్కువ లాభాలనే పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి విపరీత రాజయోగం సంతోషాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ జీవితం కూడా మధురంగా మారుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. కొత్త బాధ్యతల్ని కూడా స్వీకరిస్తారు. మకర రాశి వారికి ఈ రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలను పొందుతారు. ఈ రాశి వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం సూచనార్థం మాత్రమే. ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి. శుభ ఫలితాలు అందరికీ ఉండాలని కోరుకుందాం.